హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. జీడీకి సంబంధించి ఒక నోటీస్ అనేది, ఒక నార్మల్ మెసేజ్ నోటీస్ అనేది ఒకటి వైరల్ అవుతుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది చూద్దాం. చాలామంది ఇది నిజమా కాదా అని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి ఇప్పుడు మీకు క్లారిటీ అనేది ఇస్తాను. ఇక్కడ చూడండి, June 5th సంబంధించి June 5th కబ్ ఆయేగా SSGD కా రిజల్ట్స్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ అనేది ఇచ్చాడు. నాకు తెలిసి ఎవడో ఈ నార్త్ వాళ్ళు, ఖచ్చితంగా ఈ నార్త్ వాళ్ళే దీన్ని క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. వాళ్ళే చేస్తారు ఇలాంటివంతా. ఇంగ్లీష్లో అదే ఇచ్చింది, కబ్ ఆయేగా అని చెప్పి. ఇక్కడ చూడండి, ఇన్ ఏ రీసెంట్ నోటీస్ సర్క్యులేటింగ్ ఆన్ సోషల్ మీడియా రికార్డింగ్ ద రిక్రూట్మెంట్ ప్లాన్ 2024-2025 candidates have been informed that as the results for Lok Sabha elections 2024 are now out. So the results for the SSGD exam held to dates across February and March 2024 will be also declared by the Staff Selection Commission any day next week from 10th to 15th June 2024 అని చెప్పి ఇచ్చాడు. ఇందులో అసలు మ్యాటర్ ఏమంటే దీన్ని మొత్తానికి కలిపి, సో ఈ లోక్సభకు సంబంధించిన ఎలక్షన్స్ అనేది 4th అనేది పూర్తి కంప్లీట్ అయిపోయింది. సో ఈ జీడీకి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఈ నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో మీకు జీడీ రిజల్ట్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి అందులో ఉంది. సో మీకు నేను ఆల్రెడీ చెప్పినాను, ఈ నెల 14వ తేదీ మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పి. సో ఆ లోపు మీకు ఖచ్చితంగా 14వ తేదీలోపే వస్తుంది. ఒకవేళ మళ్ళీ మీకు ఏదైనా డేట్లు ఏమైనా మారిస్తే మాత్రం క్లారిటీ అయితే లేదు. సో ఎందుకంటే మాటికి డేట్లు అనేది మారుస్తూనే ఉన్నారు. సో ఈసారికి అయితే మార్చే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా మీకు ఈ నోటీస్ వైరల్ అయ్యి వచ్చావు, కానీ దీంట్లో ఉన్న మ్యాటర్ మాత్రం ఒక 70% అనేది కరెక్టే. సో ఖచ్చితంగా మీకు 14th లోపు ఖచ్చితంగా డేట్లకు సంబంధించి, రిజల్ట్స్కి సంబంధించి ఖచ్చితంగా ఏదైనా అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చి సెకండ్ నోటీస్ సంబంధించి, సెకండ్ లైన్కి సంబంధించి ఇక్కడ చూడండి, సెకండ్ పాయింట్. ద నోటీస్ ఆర్ స్టేట్స్ దట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విల్ బీ హెల్డ్ ఫర్ ది షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఫ్రమ్ 13th June to 15th July 2024. ద క్యాండిడేట్స్ హూ కన్సిడర్డ్ దెమ్సెల్వ్స్ టు బీ ఇన్ ద సేఫ్ తర్వాత ఇదే కనపడలేదు షుడ్ స్టే ఫోకస్డ్ ఆన్ ద మిగతా స్టేజ్ ఆఫ్ ద సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పి డీటెయిల్స్ అనేది ఇచ్చాడు. దీనికి సంబంధించి ఇది ఎవరో క్రియేట్ చేసినట్టున్నారు, నాకైతే క్రియేట్ చేసినారనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇదైతే అఫిషియల్ ట్విట్టర్కి సంబంధించి అఫిషియల్ అయితే కాదు. సో ఏదో సంథింగ్ వీళ్ళే క్రియేట్ చేసినట్టయితే ఉన్నారు. సో ఈ నోటీస్ అనేది వైరలే. ఒకవేళ ఈ నోటీస్ అనేది ఫేక్ కూడా అయ్యుండొచ్చు. కానీ ఏమనంటే వీళ్ళు ఇచ్చిన డేట్ల ప్రకారం ఆ డేట్లలోనే కొంచెం ముందు వెనక ఖచ్చితంగా మీకు ఈ June 14th లోపే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది రావాలి, త్వరగా ఇవ్వాలి. ఎందుకంటే మీ రిజల్ట్స్ అనేది ఆల్రెడీ రెడీ అయిపోయింది, మారుస్తూ ఉన్నారు డేట్లు అలాగా. ఇంకోటి ఏమంటే BSF సంబంధించి నిన్న నోటీస్ రిలీజ్ అయింది చూడండి. ఆ నోటీస్ అని ఏం నోటీస్ అంటే అది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించిన నోటీస్ అనమాట. ఆ నోటీస్ ఫస్ట్ అప్డేట్ నేనే ఇచ్చినాను. సో ఆ మళ్ళీ వీడియో చేసిన తర్వాత మీకు నేను స్క్రీన్ షాట్ నేను పెట్టాను. ఈరోజు సాయంత్రంలోపు మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది రిలీజ్ అవుతుంది. ఫస్ట్ అప్డేట్ నేనే ఇస్తాను. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మన ఛానల్లోనే దిగుతుంది. అది రిలీజ్ అవ్వగానే దాంట్లో ఉంటుంది చూడండి, కావాలంటే ఈ నోటీస్ అనేది. సో ఏదైతే రిక్రూట్మెంట్కి సంబంధించి అన్ని మిక్స్ చేసి మినిస్టర్లకు సంబంధించి, హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి, స్టెనోగ్రాఫర్ అన్నిటికీ కలిపి BSF్కి ఇచ్చేస్తున్నారు. దేనికి పాటికి వాళ్ళకి అలా ఎవరి వాళ్ళకి అప్పగిచ్చేస్తున్నారు వర్క్ అనేది. మామూలుగా అయితే ఎవరు ఫోర్సులు వాళ్ళు సపరేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. అన్ని ఫోర్సులు కలిపి అన్ని మీకు BSF్కి ఇచ్చేశారు. జీడీకి సంబంధించి ITBP వాళ్ళకి ఇచ్చేశారు. అలా ఎవరి పాటి వాళ్ళకి ఇచ్చుకుంటా కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. కొన్ని రోజుల్లో చూడండి, మొత్తం యూనిఫామ్ మారిపోతుంది, శాలరీస్ మారిపోతున్నాయి, డ్యూటీలు మారిపోతున్నాయి, మొత్తం జీడీ పూర్తిగా అప్డేట్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఏదైతే గవర్నమెంట్ బీజేపీ ఎవరు వస్తుందో మనకు తెలియదు, కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఖచ్చితంగా ఆ రూల్స్ అనేది ఫాలో అవ్వాల్సిందే. జీడీ అనేది ఖచ్చితంగా ఇలా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ కానీ ఫామ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా చేసి చూపిస్తారు ఖచ్చితంగా. సో మరి ఎవరు వస్తారో మనకు తెలియదు, ఇంతవరకు గ్యారంటీగా తెలియదు. కాబట్టి ఒకవేళ వాళ్ళే వచ్చారనుకోండి, ఇంకా స్పీడ్ జరుగుతుంది. యూనిఫామ్ సంబంధించి, సివిల్ కోడ్కి సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. అందరికీ ఒకటే యూనిఫామ్ వస్తుంది, డ్యూటీలు చేంజ్ అయిపోతుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం మారితే శాలరీస్ కూడా మారే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఈ ఏదైతే June 15th లోపు అయితే మీకు ఆ June 14th లోపే మీకు రిజల్ట్స్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇవ్వాలి ఖచ్చితంగా. వాడు ఇస్తేనే మీకు నెక్స్ట్ ఈ నెలలోని ఈవెంట్స్, లాస్ట్ వీక్ నుంచి ఈవెంట్స్ స్టార్ట్ చేయాలా. ఇక్కడ ఇచ్చిన చూడండి, June 13th నుంచి 15th July వరకు ఫిజికల్ అనేది ఇచ్చినాడు. సో ఖచ్చితంగా ఆ డేట్లోనే ముందు వెనక ఉంటుంది. అలా ఇస్తేనే కంప్లీట్ అవుతుంది. ఇవ్వలేదనుకో ఆగస్టులో నోటిఫికేషన్ ఇవ్వాలి, మీకు ఫిజికల్ కంప్లీట్ చేయాలి, మెడికల్ కంప్లీట్ చేయాలి, రీమెడికల్ కంప్లీట్ చేయాలి, తర్వాత మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి, మిమ్మల్ని ట్రైనింగ్ సెంటర్లో పంపించాలి. అక్కడేమో ట్రైనింగ్ సెంటర్లో అక్టోబర్కి అంతా ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో దానికంటే ముందుగా మిమ్మల్ని అక్కడికి పంపించాలి. సో పెద్ద ప్రాసెస్ ఉన్నది. ఆ ప్రాసెస్ అంత ఆషామాషి అంత త్వరగా అయిపోదు. ఆ మెడికల్ చేయాలన్నా మినిమం 25 రోజులు చేయాలి, ఫిజికల్ చేయాలి, మళ్ళీ రీమెడికల్ ఉంది, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒక 1 month టైం తీసుకుంటాడు. ఆగస్టులోపు ఎన్ని చేస్తారు అసలు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు జూన్ అయిపోయింది, జూలై, ఆగస్టు 2 నెలలు పెండింగ్ ఉన్నాయి. 2 నెలల్లో అన్నీ కంప్లీట్ చేయాలి. కాబట్టి
ఖచ్చితంగా ఈ నెల లాస్ట్‌లోనే మీకు ఫిజికల్ అనేది డేట్లు అనేది రిలీజ్ అవుతుంది. స్టార్ట్ కూడా అవుతుంది. సో దాన్ని మీరు మనసులో పెట్టుకోండి. రిజల్ట్స్ అనొద్దండి. వచ్చిన తర్వాత మళ్ళీ టైం దొరకదనమాట. సో ఇది జూన్ 14th లోపు మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ అనేది ఖచ్చితంగా వస్తది. ఈ నోటీస్ వైరల్ అవ్వచ్చు. ఒకవేళ ఈ నోటీస్ ఫేక్ అవ్వచ్చు. కానీ ఇందులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం 70% వరకు కరెక్టే. సో ఖచ్చితంగా ఈ అప్డేట్ అనేది రిలీజ్ అయితే అవుతది ఖచ్చితంగా. సో ఇది దీనికి సంబంధించి యొక్క అప్డేట్. సో థ్యాంక్ యూ. జై హింద్.